మీరు గమనించే ఉంటారు, యానిమల్ సైజ్ యొక్క పీపుల్స్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. కొన్నిటికి వెర్టికల్గా, కొన్నిటికి హారిజాంటల్గా, మరికొన్నిటికి డబుల్ షేప్లో ఉంటాయి. అలా వాటికి డిఫరెంట్ షేప్లో పీపుల్స్ ఉంటాయి. ఇలా ఉంటే వాటికి యూజ్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యానిమల్స్ ఐస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెలియన్ గురించి. కెమెలియన్స్ చాలా ప్రత్యేకమైన ఐస్ని కలిగి ఉంటాయి. మొత్తం యానిమల్స్ అన్నింటిలో కెమెలియన్ ఐస్ ప్రత్యేకమైనవి. వాటి కనురెప్పలు వాటి కంటి చుట్టూ రౌండ్గా కలిసి ఉంటాయి. వాటి ద్వారా చూడగలిగేలా ఒక పిన్ హోల్ మాత్రమే ఉంటుంది. కెమెలియన్ ఐస్ ఒకదానికొకటి ఇండిపెండెంట్గా కదలగలవు. అంటే ఒక ఐ ఫ్రంట్కి చూస్తే మరొక ఐ బ్యాక్ చూస్తుంది. అంతేకాకుండా వాటి ఐస్ 360 డిగ్రీస్లో కూడా మూవ్ అవ్వగలవు. ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే యానిమల్స్కి ఎక్కువ శాతం వెర్టికల్ పూపిల్స్ అలాగే హారిజాంటల్ పూపిల్స్ ఉంటాయి. గుర్రాలు, మేకలు, జింకలు వంటి సాధు జంతువులకి, అంటే వేటిని అటాక్ చేయని నాన్ వెజిటేరియన్స్కి పూపిల్స్ హారిజాంటల్గా ఉంటాయి. ఇలా వాటి పూపిల్స్ హారిజాంటల్గా ఉండటం వల్ల అవి ఒకే టైంలో ఫ్రంట్, బ్యాక్ అలాగే సైడ్కి చూడగలవు. వాటిని ఏమైనా అటాక్ చేయడానికి వస్తే తొందరగా చూసి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వాటి పూపిల్స్ నేలకి ప్యారలల్గా ఉంటాయి. అవి ఫ్రంట్కి చూసినా తల కిందకి పెట్టి గ్రాస్ తింటున్నా కూడా వాటి ఐస్లో ఎటువంటి మూమెంట్ ఉండదు. వాటి హెడ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఐస్ మాత్రం నేలకి ప్యారలల్గానే ఉంటాయి. దీనివల్ల వాటికి యూజ్ ఏంటంటే అవి ఫుడ్ తీసుకున్న టైంలో కూడా చుట్టూ అబ్జర్వ్ చేస్తాయి. హెడ్ కదులుతున్నా కూడా ఐ కదలకుండా ఉండే మూమెంట్ని సైక్లోవర్జన్స్ అని అంటారు. వెర్టికల్ పూపిల్స్ కలిగి ఉన్న యానిమల్స్ అయితే ప్రెడేటర్స్. వాటి వెర్టికల్ పూపిల్స్ వల్ల చిన్న చిన్న యానిమల్స్ని చూడగలవు. అలాగే వాటిని చాలా జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేసి అటాక్ చేయగలవు. అయితే వేటాడే ప్రతి జంతువు పూపిల్స్ వెర్టికల్ షేప్లో ఉండవు. అవి తినే ఫుడ్ అలాగే అవి ఉండే ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, క్యాట్ కజిన్ అయిన లయన్, టైగర్ పూపిల్స్ ఎందుకు వెర్టికల్గా ఉండవని. అయితే నాకు అదే డౌట్ వచ్చి టైగర్ మాయని, లయన్ మాయని అడిగితే అవి ఇలా అన్నాయి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తే చాలా అందంగా ఉంటాయి కదా, మనకు కాదు గర్ల్స్కి. సో బాయ్స్ గోల్ రిమూవ్ చేయవలసి ఉంటుంది. బాయ్స్ గోల్ రిమూవ్ చేసే స్టైల్ చూస్తే వేరే లెవెల్లో ఉంటుంది. కొంతమంది గోళ్ళని నెయిల్ కట్టర్తో కాకుండా పళ్ళతో కట్ చేస్తూ ఉంటారు. మరికొందరైతే గోళ్ళను పళ్ళతో రిమూవ్ చేయటం ఒక హ్యాబిట్గా ఉంటుంది. ఎప్పుడూ కొరుకుతూనే ఉంటారు. అలా నెయిల్స్ని పళ్ళతో కొరకటం దరిద్రం అని అంటారు. అది అందరికీ తెలిసిందే. దరిద్రం అంటే ఎలా వస్తుందో తెలియదు, కానీ హెల్త్ ఖరాబ్ అవటం ఖాయం. మన నెయిల్స్లో ఎన్నో రకాల క్రిములు ఉంటాయి. అవి మైక్రోస్కోప్లో చూస్తూనే తెలుస్తుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నాన్ వెజ్ తినేవాళ్ళు గోళ్ళ నోట్లో పెట్టుకుని కట్ చేస్తే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాబట్టి. అదే వెజిటేరియన్ వాళ్ళు నోటితో కట్ చేస్తే వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ అయిపోతారు కదా. జపాన్లో నియో టైమోరి అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో నేకెడ్ లేడీపై ఫుడ్ పెట్టి సర్వ్ చేస్తారు. ఇలా ఫుడ్ని సర్వ్ చేసే ముందు లేడీస్ బాగా బాత్ చేసి వితౌట్ డ్రెస్లో టేబుల్పై పడుకుంటే ఆ లేడీపై ఫుడ్ ఐటమ్స్ వడ్డించి కస్టమర్ దగ్గర తీసుకొస్తారు. కస్టమర్ ఫుడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు కదలకుండా ఉంటారు. అయితే వాళ్ళని మనం ఫుడ్ తింటున్న వంకతో అక్కడెక్కడ టచ్ చేయకూడదు. అలా చేస్తే బయటికి గెంటేస్తారు. సో లేడీస్కి టచ్ అవ్వకుండా చాప్ స్టిక్స్తో తినాలి. ఈ రెస్టారెంట్కి ఎక్కువ బ్యాచిలర్స్ వెళ్తారు. అయితే బాయ్స్ వెళ్తే నేకెడ్ లేడీపై ఫుడ్ సర్వ్ చేస్తారు. అదే గర్ల్స్ వెళ్తే నేకెడ్ బాయ్పై ఫుడ్ సర్వ్ చేస్తారు. మరీ దారుణంగా వేరే వాళ్ళ బాడీపై ఫుడ్ తినడం ఏంటండి. మిల్క్ని వాటర్ని హీట్ చేస్తే మిల్క్ పొంగి ఒలికిపోతాయి. వాటర్ పొంగకుండా జస్ట్ బాయిల్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అందరికీ తెలుసు, బట్ నేను కొంచెం క్లియర్గా డీప్గా చెప్తా. వాటర్ సింపుల్ లిక్విడ్. వాటర్లో సాలిడ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా అవి పీపీఎం లెవెల్లో మాత్రమే ఉంటాయి. వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆవిరవడం స్టార్ట్ అవుతుంది. ఇక మిల్క్ ఒక కాంపౌండ్ లిక్విడ్. మిల్క్ ఎమల్షన్ రూపంలో ఫ్యాట్ని కలిగి ఉంటుంది. మిల్క్లో ప్రోటీన్స్ అలాగే లాక్టోస్ ఉంటాయి. మిల్క్ 100.5 డిగ్రీస్ దగ్గర ఆవిరిగా చేంజ్ అవుతుంది. మిల్క్ని హీట్ చేసినప్పుడు మిల్క్లోని ఫ్యాట్ ప్రోటీన్తో కలిసి పాలపై ఒక పొరలా ఏర్పడుతుంది. ఆ లేయర్ని క్రీమ్ అంటారు. మిల్క్పై ఈ లేయర్ ఉండటం వల్ల లేయర్ కింద ఉన్న నీటి ఆవిరికి ప్రెజర్ పెరిగి లేయర్ని లేపుకుంటూ బయటకు వచ్చేస్తుంది. మిల్క్ పొంగడానికి ఇది రీజన్. వాటర్ అయితే వాటర్పై ఎటువంటి లేయర్ ఏర్పడదు, సో వాటర్ పొంగదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ ఫ్రాగ్ పేరు గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్. ఇవి వెస్ట్రన్ కొలంబియా ఫారెస్ట్లో ఉంటాయి. వీటిని 1973లో కనుగొన్నారు. ఇవి 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కలర్స్లో ఉంటాయి. ఈ ఫ్రాగ్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువుల్లో ఒకటి. ఈ ఫ్రాగ్ 1900 మిల్లీగ్రామ్స్ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ పాయిజన్ దాని స్కిన్పై కోటింగ్లో ఉంటుంది. ఈ విషాన్ని ఆల్కలాయిడ్ టాక్సిన్ అంటారు. ఈ ఫ్రాగ్ 1 మిల్లీగ్రామ్తో 10 నుంచి 15 మందిని చంపేస్తుందట. ఏంటి, ఒకే 1 మిల్లీగ్రామ్తో?
మీరు చూస్తున్న చెట్టు పేరు క్రోన్ సైనస్. ఈ చెట్ల పైభాగంలో ఉన్న కొమ్మలు ఒకదానితో ఒకటి తాకకుండా ఉంటాయి. వీటిని 1920లో కనుగొన్నారు. అయితే ఇవి ఒకదానికొకటి తాకకుండా ఉండడానికి రీజన్ కనిపెట్టలేదు. కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని చెప్పలేదు. కొన్ని సందేహాలు ఉన్నాయట. వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఆకాశంలోంచి చూస్తే భూమిపై నదుల్లా, అడవి మధ్యలో రహదారుల్లా, బ్యాక్లిక్ జిక్సా పజిల్లా కనిపిస్తున్నాయి. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వరల్డ్స్ మోస్ట్ సీరియల్ కిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎలిజబెత్ బెథోరీ. తనకు మరో పేరు కూడా ఉంది, అది లేడీ డ్రాకులా. బెథోరీ అమ్మాయిలను చంపి రక్తం తాగడంలో డ్రాకులను మించిపోయిందని తనను లేడీ డ్రాకులా అని పిలిచేవారు. 1560లో ట్రాన్సిల్వేనియాను పరిపాలిస్తున్న బెథోరీ ఫ్యామిలీలో జన్మించింది. 1575లో మ్యారేజ్ చేసుకుంది. 1604లో తన హస్బెండ్ మరణించాడు. అప్పటి నుండి బెథోరీ సీరియల్ కిల్లర్గా మారిపోయింది. బెథోరీ కోట చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేసేది. మనం ఎక్కువగా మూవీస్లో చూస్తాం. సైకో సీరియల్ కిల్లర్స్ మనుషుల్ని చంపడంలో ఎప్పుడైనా ఒకే ప్యాటర్న్ యూజ్ చేస్తారు. కానీ బెథోరీ మాత్రం అలా కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో చంపేసేది. బెథోరీ ఎంత దారుణంగా టార్చర్ చేసేదంటే కిడ్నాప్ చేసిన అమ్మాయిల బ్రెస్ట్ కోసేయటం, చేతి వేళ్ళు కట్ చేయటం, లిప్స్ని కుట్టేయటం, ముక్కు చెవులు కట్ చేయటం, ఇలా మనం ఊహించని రీతిలో దారుణంగా టార్చర్ చేసేది. టార్చర్ చేస్తూ వారి బ్లడ్ని కలెక్ట్ చేసి త్రాగి వారిని డిఫరెంట్ మెథడ్లో చంపేసేది. ఒకరిని కాల్చి చంపితే మరొకరిని మంచులో బంధించి చంపేసేది. బ్రతుకుండగానే పూర్తి చేయటం, కాళ్ళు చేతులు నరికి చంపేసేది. అలాగే పెద్ద పెద్ద ఓసలను వేడి చేసి వారి ప్రైవేట్ పార్ట్స్లో కాల్చేది. ఇలా వారి రక్తం తాగి చంపడానికి రీజన్ ఏంటంటే 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పెళ్లి కాని అమ్మాయిల రక్తం తాగితే యవ్వనంగా ఉంటారని, వారి ఏజ్ ఎప్పటికీ పెరగకుండా ఉంటుందని అపోహతో అమ్మాయిలను దారుణంగా చంపేసేది. ఇలా బెథోరీ తన 4 సర్వెంట్స్తో కలిసి 600కు పైగా అమ్మాయిలను హింసించి చంపేసింది. ఈ విషయం తెలిసిన హంగేరియన్ రాజు 1610 డిసెంబర్లో బెథోరీని తను ఉంటున్న షేర్జీ కోటలోనే 4 గోడల మధ్య బంధించాడు. బెథోరీకి హెల్ప్ చేసిన 4 సర్వెంట్స్లో 3ని ఉరితీసి చంపేశాడు. ఒకరికి జీవిత ఖైదు శిక్ష అమలు చేశాడు. బెథోరీ అదే గోడల మధ్య ఉండి చనిపోయింది. మనం సూపర్ హీరోస్ మూవీస్ చూస్తుంటాం. ఆ మూవీస్లో హీరోలా మనకి పవర్స్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. మన ఆలోచన అంతవరకు ఉంటుంది. ఆ హీరోల పవర్స్ సంపాదించడానికి ట్రై చేయము, ఎందుకంటే అవి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనకు తెలుసు. కానీ ఒక 15 years బాయ్ మాత్రం అటువంటి పవర్ని గెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఎక్స్మెన్ వోల్వరిన్ మూవీ చూసి తను కూడా అలా అవ్వాలని థర్మోమీటర్లో ఉన్న మెర్క్యూరీని 3 times ఇంజెక్ట్ చేసుకున్నాడు. మెర్క్యూరీని ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఇంజెక్ట్ చేసుకున్న ప్లేస్లో పెద్దగా గాయం ఏర్పడింది. లక్కీగా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ బాయ్ ఇదే కాకుండా స్పైడర్ మ్యాన్ మూవీ చూసి చాలాసార్లు స్పైడర్తో కూడా కుట్టించుకున్నాడట. ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. వీడియో ఎండ్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.